మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం చేసి రోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మాలో నాటు వైద్యం, సిద్ధ వైద్యము, యునానీ వైద్యం, ఇలా 3 రకాల్లో వైద్యం ఉంటుంది. దీన్ని చాలా వరకు విపరీతమైన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు మాత్రమే మేము అందించగలం. చిన్నగా ఉన్నది సమస్య, చాలా ఎక్కువగా లేదండి, కొత్తగా వచ్చింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల మీరు వారంలో ఒకరోజు ఎలాగో లీవులు ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు సిటీలో ఉన్న వాళ్ళైతే చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, నేను చూపించిన చెట్టు మూలికలు కొన్ని దొరుకుతుంటాయి. దాన్ని తెచ్చుకొని ఆ ఒక్కరోజు మీ ఆరోగ్యానికి సీమితం పెట్టుకోండి. ఏది వారంలో ఒకరోజు మీ ఆరోగ్యం గురించి మనం ఏది వాడుకోవాలా, ఏం చేసుకోవాలనేది మీరు ఒక మైండ్లో పెట్టుకున్నారనుకోండి, కంపల్సరీ మీ సమస్యలు క్లియర్ అయితే వస్తాయి. ఇలా మీకు మీరుగా తయారు చేసుకునేలాంటి వైద్యమే నేను చెప్తూ ఉంటాను. అలా కాదండి, మాకు చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, మేము చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ఫైల్స్ అంటే ఏది? హర్షములలు అంటుంటారు, పిస్టులా, అలాగే లోపల క్రాక్స్, ఇంటీరియల్ ఫైల్స్ అంటుంటారు. లోపల గుదస్థానం చుట్టుపక్కల నెరికిలు ఇడుచుకున్నట్లు క్రాక్స్ టైప్లో వదులుకుంటుంది. రెండోది వచ్చి లోపల గుదస్థానం లోపల నుంచి గుల్లలుగా వచ్చి లోపల మోషన్స్ రావడానికి కూడా బాధపడుతూ ఉంటారు. మూడోది వచ్చి గూద అంటారు, లోపల ఉన్న పేగులు అవతలకు రావడం, మోషన్స్ పోయేటప్పుడు మొత్తం గుత్తలాగా దిగుతుంది, మళ్ళీ కాసేపు మోషన్స్ అంతా పోయిన తర్వాత తానుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొంతమంది అయితే చేతులతో పెట్టి తోసుకుంటుంటారు. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు. అలాగే మీకు గుదస్థానం చుట్టుపక్కల ఒక రంధ్రాల తర అవుతూ ఉంటుంది, రంధ్రం, దాన్ని పిస్టులా అంటుంటారు. మన తెలుగు భాషలో వచ్చి దాన్ని భగంధరం అంటారు. భగంధరము, వల్మిక భగంధరం అని చాలా రకాలుగా ఉంటుంది. ఇలాగా ఒక ఓలు పడింది అనుకోండి, బొక్క ఒకటి పడింది అనుకోండి, దాన్ని భగంధరం అంటారు. అదే 2 పడింది అనుకోండి, వల్మిక భగంధరం అని పిలుస్తుంటారు. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. దాంట్లో ఏ సమస్య ఉన్నా కూడా మీకు మీరుగా తయారు చేసుకునేలాంటి ఒక వైద్యాన్ని నేను చెప్తూ వస్తుంటాను. చూడండి, ఇది పేరంటాల చెట్టు అంటారు. ఈ ఆల్మోస్ట్ పల్లుల పక్క చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే పొలాల పక్కలో మొత్తము కళ్ళలాగా కంపల్లాగా దీన్ని వాడుకుంటూ ఉంటారు. దీన్ని పేరంటాల చెట్టు అంటారు. దీని కాయలు ఇలా ఉంటాయి, పువ్వులు ఇలా ఉంటాయి. దీన్ని చూసుకోండి. అకస్మాత్ ఏదైనా పేరు కాస్త మిస్టేక్, వాళ్ళ ప్రాంతీయ భాషలు అంటుంటారు, పేరు కాస్త మిస్టేక్ అయినా కూడా మనకు చెట్టు మాత్రం బాగా నీట్గా చూపిస్తుంటాను. ఈ చెట్లో ఒకటిది బాగున్న ఆకులు, అలా నేత కాకుండా, అలా చాలా ముదురు కాకుండా, మధ్యపాటిలో ఉన్న ఆకులను మొత్తం అంతా సేకరించుకొని ఒక 50 గ్రామ్స్, 50 గ్రాములు లేదా 100 గ్రాములు, మీకు ఎంత కావాలో అంత 50 గ్రాములు సేకరించుకోండి. దాని జతకి మన ఇంట్లో నాటు బెల్లం, కెమికల్ బెల్లాలు ఇప్పుడు వస్తున్నదంతా కెమికల్ బెల్లాలండి, కాకుండా నాటు బెల్లం ఉన్నదే ఎవరి దగ్గర ఉంటే ముద్ద బెల్లం అంటుంటాము, దాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. దీన్ని బాగా ఆకు మొత్తము నూరేయండి. బాగా నూరిన తర్వాత ఏమవుతుందంటే బాగా ముద్దలాగా అవుతుంది. దాని జతకి బెల్లం కలుపుకోండి. 50 గ్రాములు కలిపి బాగా నైస్గా నూరి ఒక్కొక్క కుంకుడుకాయ గింజ ప్రమాణం వంటలు చేసుకోండి. వంటలు చేసి నీడలో ఆరబెట్టుకొని ప్రతిరోజు తెల్లవారితో ఒకటి, సాయంత్రం ఒకటి, తెల్లవారితో ఒకటి, సాయంత్రం ఒకటి, ఒక 21 రోజులు మీరు ఇది ఒక మెడిసిన్ తీసుకొని మజ్జిగ తీసుకోండి. కాస్త పత్తి ఉండాలి. చికెను, పచ్చిమిర్చి, వంకాయలు ఇలాంటివి ఏది వేడి పదార్థాలు ఏది వాడుకోకుండా కాస్త పత్తి ఉండి కంపల్సరీ ఈ ఒక్కటి తెల్లవారి సాయంత్రం 21 రోజు వాడుకుంటూ వచ్చారనుకోండి, ఆ ఫైల్స్లు అనేటివి మీకు తగ్గుతూ వస్తాయి. అంటే కొత్త స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవి కాబట్టి కాస్త సమస్యలు ముదురుగా ఉన్నది కావచ్చు. చాలా వరకు విపరీతం అయిపోయిందండి, మాకు ఏది వాడినా తగ్గటం లేదు అన్నది ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర ఉంటాయి. దానికి కావాలంటే మేము పంపించి మీకున్న ఆ సమస్యను పరిహారం చేసిస్తాం. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా నేను చూపించిన ఆకును వాడుకుంటూ, పత్యం కరెక్ట్గా ఉండి ఈ ఒక్క రెమెడీని వాడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న ఆ ఫైల్స్ అనేది క్లియర్ అయితే వస్తుంది. దాన్ని హర్షమూలాలని పిలుస్తుంటారు. ఈ ఒక వీడియోని మీకు మీరుగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.